హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. ఈ రోజు అనగా December 11, 2020 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ ఎడిటోరియల్ కాదు, లీడ్ కూడా కాదు, కామెంట్ ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ వచ్చిందండి. చూద్దాము. 11/12/2020 ఇట్స్ ఆల్ అబౌట్ ద రీజనల్ పాలిటిక్స్ ఇన్ తెలంగాణ. దీని గురించి అండి, ద రీజియనల్ పాలిటిక్స్ ఇన్ తెలంగాణ. ఓకే, చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లోను ఇన్ కేస్ పొలిటికల్ జానర్ మీద ఏమన్నా క్వశ్చన్ వచ్చిందా సరే ఇది మనం ప్రెజెంట్ చేయొచ్చు. అండ్ మీకు తెలుసు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ IBPS లో ఇంక వర్డ్స్ ఎలాగో నేను చెప్తాను, గ్రామర్ కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాను. స్టార్ట్ చేద్దామా? కమ్ ఆన్. ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ 2014, అంటే 2014 లో తెలంగాణ ఫామ్ అయిన తర్వాత, యాజ్ ఇండియాస్ 29th స్టేట్, ఇండియా యొక్క అపాస్ట్రఫీ వస్తుంది కదండి. అపాస్ట్రఫీ అంటే ఒక నౌన్ కి మనం అపాస్ట్రఫీ పెడితే దాని అర్థం యొక్క అని. అంటే ఇండియా అనేది ఒక నౌన్, అంటే నామవాచకం కాబట్టి అది యొక్క అయింది. యాజ్ ఇండియాస్ 29th స్టేట్, మెనీ పొలిటికల్ లీడర్స్ అండ్ ప్రామినెంట్ సోషల్ యాక్టివిటీస్. ప్రామినెంట్ అంటే ప్రసిద్ధిగాంచిన social activists believed that the entry of the Bharatiya Janata Party was not possible for probably the next 2 decades or so. నెక్స్ట్ 2 decades అంటే ఒక డికేడ్ అంటే ఎంతండి? ఒక డికేడ్ అంటే ఒక 10 ఏళ్ళు. నెక్స్ట్ 20 ఏళ్ల వరకు మరి ఈ బీజేపీ అనేది మన తెలంగాణలో అడుగు పెట్టలేదని అప్పుడు అనుకున్నారంట సోషల్ యాక్టివిస్టులు మరియు చాలా మంది పొలిటికల్ లీడర్స్. ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్, దీనికి సపోర్ట్ గా దే ఆఫెన్ సైటింగ్ అంటే పేర్కొనడం. సైట్ అనేది ఒక వర్బ్ అమ్మ. మన SIGHT అంటే ఏంటంటే కంటి చూపు, ఒక చూపు. అదే CIT అంటే దాని అర్థం ఏంటమ్మా? పేర్కొనడం. ఇది చాలా ఇంపార్టెంట్. వీటిని ఇంగ్లీష్ లో మనం హోమోనిమ్స్ అంటాం. హోమోనిమ్స్ మన తెలంగాణ అండ్ AP SI పేపర్ లోను, SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లోను, IBPS లోను, UPSC లోను ఈ మధ్యన హోమోనిమ్స్ అనడం ఒక స్టైల్ అయిపోయింది వీళ్ళకి. అందుకనే మీకు అవి కూడా చెప్పడం జరుగుతోంది. ది ఆఫెన్ సైటెడ్ అంటే పేర్కొన్నారు. ద గ్లోరియస్ హిస్టరీ, గ్లోరియస్ అంటే దివ్యమైన దివ్యమైన చరిత్ర తెలంగాణకి. సో ద దివ్యమైన హిస్టరీ ఆఫ్ తెలంగాణ మార్క్డ్ బై ద తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఆఫ్ 1946. సాయుధ పోరాటం మనకు తెలిసిందే 1946. టు ద కలెక్టివ్ అండ్ డెమోక్రటిక్ స్పిరిట్ డెమాన్స్ట్రేటెడ్ డ్యూరింగ్ ద హే డే. హే డే అంటే ద బెస్ట్ డే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. రిజల్ట్స్ ఇవాళ కరెక్ట్ గా నాకు 10:30కి మెసేజ్ బ్లింక్ అయింది నా ఫోన్ లో. ఇట్స్ మై హే డే అంటాం. హే డే అంటే గనక ద బెస్ట్ డే ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్ అనమాట. సో అప్పుడు డ్యూరింగ్ ద హే డే ఆఫ్ ద స్ట్రగుల్ ఫర్ ఎ సెపరేట్ స్టేట్ ఫర్ తెలంగాణ, సో వాళ్ళు డిమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. దేని గురించి అంటే ద హే డే ఆఫ్ ద స్ట్రగుల్ ఫర్ ఎ సెపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే దాని అర్థం ఏంటంటే June 2, 2014 మనకు ఒక హే డే అని చెప్పుకోవచ్చు తెలంగాణ వాసీలకి. డిమాండ్ ఫర్ ఎ సెపరేట్ స్టేట్ వాజ్ అరౌండ్ ద ఇష్యూస్ ఆఫ్ అగ్రేరియన్ డిస్ట్రెస్. అగ్రేరియన్ అంటే ఏంటంటే రైతుకు సంబంధించిన డిస్ట్రెస్ అంటే బాధ, అది ఆల్రెడీ మీకు చెప్పాను. ఇంపోజ్డ్ సోషల్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అండ్ అబౌట్ టేకింగ్ ప్రైడ్ ఇన్ పాపులర్ కల్చర్. కల్చర్ ఎంత మంచి కల్చర్ అండి. ఓకే, లిటరేచర్ and language without turning chauvinistic against those continuing to reside from Andhra. ఇది బ్యూటిఫుల్ సెంటెన్స్ అండి. లాస్ట్ మళ్ళీ చదువుతాను చూడండి. డిమాండ్ ఫర్ ఏ సెపరేట్ స్టేట్ వాజ్ అరౌండ్ ద ఇష్యూస్ ఆఫ్ అగ్రేరియన్ డిస్ట్రెస్. అంటే డిమాండ్ ఎందుకు చేయడం జరిగింది సెపరేట్ స్టేట్ కంటే రైతులు పడే బాధ. అండ్ తెలంగాణ నన్ను అడిగితే ఈజ్ లొకేటెడ్ ఇన్ ఏ జియోగ్రఫికల్లీ డిసడ్వాంటేజ్డ్ ఏరియా అండి. జాగ్రఫికల్ గా అంత అడ్వాంటేజ్ ఏమి ఉండదు తెలంగాణకి. అదే ఆంధ్రప్రదేశ్ కి, కేరళ, తమిళనాడు జాగ్రఫికల్ గా మీకు చాలా అడ్వాంటేజ్ ఉంది. అంటే భూగోళ దీని పరంగా చూస్తే, అంటే వర్షాలు వచ్చినా సరే, దేని వచ్చినా సరే, రివర్స్ కానీ అన్ని కానీ. కానీ తెలంగాణ కొంచెం చెప్పుకోవాలంటే ఇది జాగ్రఫికల్లీ డిసడ్వాంటేజ్డ్ ఏరియాలో ఉందని చెప్పుకోవచ్చు మనం. జాగ్రఫికల్లీ డిసడ్వాంటేజ్డ్ ఏరియా అని చెప్పుకోవచ్చు మనం. అంటే భూగోళంగా అంత దానికి అనుకూలించట్లేదు తెలంగాణకి అని. ఓకే, అయితే అబౌట్ టేకింగ్ ప్రైడ్ ఇన్ పాపులర్ కల్చర్, లిటరేచర్ అండ్ లాంగ్వేజ్ వితౌట్ టర్నింగ్ షావనిస్టిక్ అగేన్స్ట్ దోస్ కంటిన్యూ టు రెసిడ్ ఫ్రమ్ ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ మీద అహంకారం చూపించకుండా మరి మన కల్చర్ మెయింటైన్ చేస్తూ, మన లాంగ్వేజ్ ని మెయింటైన్ చేస్తూ మరి డిమాండ్ చేయడం అనేది జరిగింది. అంటే ఎవరిని హర్ట్ చేయకుండా అనే దాన్ని ఎంత బ్యూటిఫుల్ గా ఇక్కడ ఇచ్చిందంటే వీడు, వితౌట్ టర్నింగ్ షావనిస్టిక్. షావనిస్టిక్ అంటే బాగా పొగరు, అహంకారిగా,
బాగా భక్తి దేశభక్తితో ఉండడం. అంటే అంత అహంకారం లేకుండా ఆంధ్ర నుంచి వచ్చి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళని కూడా మంచిగా చూస్తూ డిమాండ్ చేయడం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అండి. అదే మీరు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ చూసుకున్నా, లేకపోతే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ చూసుకున్నా, అక్కడ చాలా గొడవలు జరిగినాయి. ఎందుకు అంటే ఎవరన్నా సెటిలర్స్ ఉంటే వాళ్ళని వెళ్ళిపోమని, అట్లా చాలా గొడవలు షావనిస్టిక్ ఫైట్స్ ఆర్ డిస్ప్యూట్స్ జరిగినాయి. ఇక్కడ జరగలేదు అని ఒక బ్యూటిఫుల్ గా ఈ వర్డింగ్ ఇచ్చాడండి. నెక్స్ట్, చేంజ్ ఇన్ లెస్ దాన్ ఎ డికేడ్. చాలా చేంజ్ వచ్చిందంట, మార్పు వచ్చేసింది. ఇక్కడ చూశారు కదా బ్యానర్లు, శ్రీ అమిత్ షా గారికి స్వాగతము సుస్వాగతము అంటే పింక్ కల్లా ఆరెంజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ, ఈవెన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద erstwhile undivided state, had witnessed a prolonged period of communal harmony. కమ్యూనల్ హార్మోనీ అంటే మత సామరస్యం. ఓకే, మత సామరస్యంతో ముందుకు పోతుంది. ఓకే, అండ్ టుక్ ప్రైడ్ ఇన్ ఇట్స్ గంగా జముని తెహజీబ్. వీడు ఉర్దూ కూడా మిక్స్ చేసిండండి. తెహజీబ్ అంటే ఏంటంటే కల్చర్, గంగా అంటే ఏంటంటే హిందుత్వ, జముని అంటే యమున, యమున ఢిల్లీ ఆగ్రా అంటే ముఘల్ సెటిల్ అయ్యారు అక్కడ. సో జముని అంటే ముఘల్స్, నేను గంగా అంటే హిందువుల్ని కలిపి హిందూ అండ్ ముఘల్ యొక్క కల్చర్ మిక్స్ అయింది మన హైదరాబాద్ లో, తెలంగాణలో అని చెప్తున్నారు. నిజామాబాద్ తీసుకున్నా, మహబూబ్ నగర్ తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా, ఎక్కడైనా సరే గంగా జముని తెహజీబ్ ఉందని పాప ఎస్ఏ రేటింగ్ లో రాస్తే ఏమన్నా మార్కుల. సో తెలంగాణ, ఈవెన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద erstwhile undivided state, had witnessed a prolonged period of communal harmony and took pride in its Ganga Jamuni Tehzeeb. Further, Telangana had robust Dalit Bahujan politics. అంటే రోబస్ట్ అంటే గట్టిదనం, అంటే విగరస్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. విగరస్ అంటే గట్టిగా, గట్టిగా. ఆ రోజు మీకు ఇంతకు ముందు నేను ఒక ఎడిటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే. సో తెలంగాణ హ్యాడ్ రోబస్ట్ దళిత్ బహుజన్ పాలిటిక్స్ దట్ ఇన్ ద పాస్ట్ వర్క్డ్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ద లెఫ్ట్ పాలిటిక్స్. లెఫ్ట్ పాలిటిక్స్ ఇదివరకు దళిత్ పాలిటిక్స్ అని ఎంకరేజ్ చేసేవి, కానీ ఇప్పుడు మరి తెలంగాణ ప్రభుత్వం లేకపోతే తెలంగాణ కాన్సన్ట్రేట్ చేస్తోంది దళిత్ బహుజన్ పాలిటిక్స్ మీద, ఇంక్లూడింగ్ బోత్ పార్లమెంటరీ అండ్ ఎక్స్ట్రా పార్లమెంటరీ మొబిలైజేషన్స్. మొబిలైజేషన్స్ అంటే ఏంటమ్మా, కలుపుకొనుట. ఓకే, పార్లమెంటరీగాను ఎక్స్ట్రా పార్లమెంటరీగా కలుపుకోవడం జరుగుతోంది. అండ్ మోర్ రీసెంట్లీ ఇన్ కిక్ స్టార్టింగ్ ద డిమాండ్ ఫర్ అటానమస్ దళిత్ బహుజన్ ఆర్టికులేషన్స్. ఆర్టికులేషన్స్ అంటే ఉచ్చారణలు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఫ్యూ లైన్స్ లో మరి తెలంగాణ అనేది షావనిస్టిక్ గా మారడమే, అంటే షావనిస్టిక్ అంటే మెయిన్ అహంకారంతో యాక్ట్ చేయలేదు, అహంకారంతో యాక్ట్ చేయలేదు, ప్లస్ దళిత్ బహుజన్ పాలిటిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుందని ఈ రెండు పాయింట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ ఫ్యాక్ట్, దళిత్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మొబిలైజేషన్ for a separate state through the various joint action committees popularly called JACs. సో ఇది చూసుకుంటే తెలంగాణ రావడం అనేది దళిత్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారు బ్యాక్ బోన్ కింద, వెన్నెముక కింద మారారు. అందుకనే జాయింట్ యాక్షన్ కమిటీస్ రూపంలో చాలా వరకు మొబిలైజేషన్ జరిగింది, కలుపుకున్నట్టు జరిగింది ప్రజల పోరాటాన్ని. ఇన్ ద స్ట్రగుల్ ఫర్ ఏ సెపరేట్ స్టేట్ దట్ వాస్ ఎన్విజన్ టు బి ఇంక్లూజివ్. ఇంక్లూజివ్ అంటే ఏంటమ్మా, కలుపుకున్నట, అండ్ డెమోక్రటిక్, ఓకే, ప్రజాస్వామ్యంతో. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ప్రొడ్యూస్డ్ ఎ రోబస్ట్ పబ్లిక్ కల్చర్, అంటే గట్టిగా ఉండే ఒక పబ్లిక్ కల్చర్, సంస్కృతిని తయారు చేసింది ఇన్ తెలంగాణ. అండ్ ప్రాంప్టెడ్ మెనీ టు బిలీవ్ దట్ ద పాలిటిక్స్ ఆఫ్ పోలరైజేషన్ దట్ ద బీజేపీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS combined propagated would be repelled against the very spirit that Telangana represented. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిపి, అంటే దళిత్స్, బ్యాక్వర్డ్ క్లాస్ అందరూ కలిపి ఒక మంచి సాంస్కృతికంగా మరి ముందుకు పోతూ ఉన్న టైంలో, అంటే అందరూ ఏమనుకున్నారంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కంబైన్ ప్రాపగేటెడ్ వుడ్ బి రిపెల్డ్ అగేన్స్ట్ ద వెరీ స్పిరిట్ దట్ తెలంగాణ. అంటే రిపెల్ అంటే ఏంటండి, అట్రాక్ట్ అంటే ఇది, రిపెల్ అంటే వెనక్కి కొడతదేమో మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ ఫామ్ అయిపోయింది ఒక స్ట్రక్చర్, బీజేపీ వచ్చి ఏం చేయలేదులే అనుకోవడం జరిగింది. హవెవర్ అంటే ఏదో మాట్లాడుతున్నాడు, కాంట్రాస్ట్ గా మాట్లాడుతున్నాడు. ఇన్ లెస్ దాన్ ఎ డికేడ్ ద బీజేపీ బిగాన్ టు మేక్ ఇన్రోడ్స్. ఇన్రోడింగ్ అంటే ఏంటంటే నాన్న, ఎంక్రోచ్మెంట్, ఆక్రమణ, అంటే దూసుకుపోయింది ముందుకి. ద బీజేపీ బిగాన్ టు మేక్ ఇన్రోడ్స్ యాజ్ డెమాన్స్ట్రేటెడ్ బై ద పార్టీస్ గ్రోయింగ్ ప్రెసిడెన్స్ డ్యూరింగ్ ద జనరల్ ఎలక్షన్ ఇన్ 2019, వేర్ దే వన్ ఏ సర్ప్రైజ్ 4 లోక్సభ సీట్స్ ఇంక్లూడింగ్ 1 in Nizamabad, defeating the sitting TRS అంటే తెలంగాణ రాష్ట్ర సమితి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావుస్ డాటర్ కె కవిత. ఆవిడని ఓడగొట్టడం, చిత్తు చేయడం మనకి ఇక్కడ చూసినట్టు అంటే ఆర్టికల్ లో ఇవ్వడం జరుగుతోంది. నెక్స్ట్, ఏ పాసిబుల్ ట్రెండ్ అంటే ఏమై ఉండొచ్చు.
దిస్ మొమెంటం అనేది నేను ఇంకా మీకు ఫిజిక్స్ లో ఒక కాన్సెప్ట్ ఉంది, లాస్ట్ లో నేను మిమ్మల్ని పంపించేటప్పుడు చెప్తాను. జస్ట్ 1 సెకండ్. మొమెంటం అంటే ఒక ఫోర్స్ అనుకోవచ్చు, మనం ఒక వెలాసిటీ అనుకోవచ్చు. ఓకే, ఒక వెలాసిటీ, ఒక దూకుడు అనుకోవచ్చు. ఇటు చూద్దాం. దిస్ మొమెంటం బై ద బీజేపీ సీమ్స్ టు బి కంటిన్యూయింగ్ విత్ ఇట్స్ విన్ ఇన్ ద రీసెంట్ బైపోల్ ఇన్ దుబ్బాకలో మన రఘునందన్ రావు గారు తెలిసే ఉంటుంది. ఫాలోడ్ బై 48 సీట్స్ ఇన్ ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఫ్రమ్ అన్ ఎర్లియర్ కౌంట్ ఆఫ్ 4 సీట్స్. 4 సీట్స్ నుంచి మరి ఇప్పుడు 48 సీట్స్ కి మారింది. దిస్ మే నాట్ బి అన్ అబరేషన్ అంటే ఉల్లంఘన. యాజ్ స్పెల్లింగ్ గుర్తు పెట్టుకున్నానా, ABERRATAN, అపరేషన్ అంటే ఉల్లంఘన. యాజ్ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ AMIM లీడర్ అసౌద్దీన్ ఓవైసీ would have us believe but could well indicate an emergent trend leading up to the next assembly elections. ఇక్కడ చూస్తే this must not be an aberration as AIMIM leader Asasuddin would have us believe but could well indicate an emergent trend leading up to the next assembly elections. Next assembly elections లో ఒక emergent trend కింద మారబోతోంది అని చెప్తున్నాడు. The BJP is putting in extra efforts to maintain the swing in its favor. సో ఈసారి ఏం చేస్తుందంటే బీజేపీకి మరి ఇప్పుడు మరి పాజిటివ్ సైడే చూసింది కాబట్టి దీని మరి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా పెట్టడానికి రెడీ అయింది. యాజ్ ఇట్ ఈస్ డూయింగ్ సో ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు. వెస్ట్ బెంగాల్ తమిళనాడులో కూడా మరి బీజేపీ మంచి మొమెంటం లో ఉంది. దిస్ ఈస్ సిగ్నిఫికెంట్ ఫర్ ద BJP not only for the state assembly elections in 2023 but also in compensating for a possible loss of seats in the Hindi heartland in the 2024 general election. So 2024 election లో plus state assembly elections 2023 లో ఇది మంచి ఊపందుకుంటోంది ఈసారి బీజేపీ అన్నట్టు. ప్రాసెస్ ఆఫ్ డిమొబిలైజేషన్ అంటే విడదీయుట, మొబిలైజేషన్ అంటే కలుపుకొనుట, అది మీరు చూసుకోవాలి. Today, democratic and progressive voices in the state. Democratic అంటే ప్రజాస్వామ్యంతో కూడిన, progressive అంటే మరి ముందు కలుపుకొని పోవుట. వాయిసెస్ ఇన్ ద స్టేట్ అంటే వాయిసెస్ అంటే వాడు ఏమన్నాడంటే చాలా మంది వ్యక్తుల యొక్క ఆవేదన కానీ లేకపోతే వాళ్ళ చెప్పుడు కానీ while taken by surprise by the sudden surge of the BJP. taken by surprise by the sudden surge, సడన్ గా ఉప్పెన లాగా వచ్చింది. నీ కన్ను నీలి సముద్రం అంటే ఫటాఫట్ ఉప్పెన వెదజల్లింది లాగా. Feel that it is necessary punishment for the model of governance but in place by the TRS under Mr. K. Chandrasekhar Rao. He offered a highly centralized model that undermined various social mobilizations that were the force behind the formation of Telangana apart from weakening the Congress. Congress ki vote vachinayi manaku telusu. 12 Congress MLAs joined the TRS in 2019. సో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరి టిఆర్ఎస్ లో జాయిన్ అవడం జరిగింది 2019 లో. ద కల్చర్ ఆఫ్ డిఫెక్షన్ అంటే ఏంటండి? ఫిరాయింపు. పొలిటికల్ డిఫెక్షన్స్ అంటే పొలిటికల్ పార్టీల యొక్క ఫిరాయింపు, ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారడం. దిస్ కల్చర్ ఆఫ్ డిఫెక్షన్ మార్క్డ్ ఏ అలైన్మెంట్ అంటే కరెక్ట్ వరుసలో ఉండడం, రీఅలైన్మెంట్ అంటే మళ్ళీ వరుసలోకి రావడం. విత్ మెనీ నోన్ లీడర్స్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ షిఫ్టెడ్ టు ద బీజేపీ. చాలా మంది టీడీపీ నుంచి మరి బీజేపీ కూడా మాత్రం జరిగింది. ద వాక్యూమ్ కాజ్డ్ బై ద ల్యాక్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ అపోజిషన్ దట్ ఈస్ నెసెసరీ ఇన్ డెమోక్రసీ ఈస్ టుడే బీయింగ్ ఫిల్డ్ అప్ బై ద బీజేపీ. అంటే ఒక పొలిటికల్ స్పేస్, ఒక ఖాళీ అనేది ఏర్పడింది. ఇది ఎవరు పూడుస్తున్నారు దీన్ని అంటే కనుక బీజేపీ. అక్కడ దానికి ఫేవర్ అయింది. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఫిల్డ్ కేసెస్, సారీ ఇట్స్ నాట్ ఫిల్డ్, ఇట్ ఈస్ ఫైల్డ్, స్లిప్ ఆఫ్ ద టంగ్ అండి, క్షమించండి. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఫైల్డ్ కేసెస్ అండర్ ద అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ ఆన్ 78 సోషల్ యాక్టివిస్ట్. అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే మరి అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ అని ఉంటది కదా, దాని కింద 78 సోషల్ యాక్టివిస్టులను కూడా మరి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసింది, ఇంక్లూడింగ్ ఏ వెల్ నోన్ జర్నలిస్ట్ అండ్ సెక్షన్ 123 ఆఫ్ ద ఐపీసీ. ఏంటంటే ఐపీసీ 123, కన్సీలింగ్ విత్ ఇంటెంట్ టు ఫెసిలిటేట్ డిజైన్ టు వేజ్ వార్. కన్సీలింగ్ అంటే మూయుట, ఇంటెంట్ అంటే లక్ష్యం, ఫెసిలిటేట్ డిజైన్ టు వేజ్ వార్ అంటే ఏదైనా వార్ జరుపుతాం అనే ఒక ఇంటెంట్ ఉన్నప్పుడు, ఒక లక్ష్యం ఉన్నప్పుడు దాన్ని ఒకవేళ మూసివేస్తే దాన్ని కన్సీలింగ్ అంటాం. అది మనకి ఏం చెప్తుందంటే సెక్షన్ 123 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ చెప్తున్నది ఇన్ అన్ ఎర్లియర్ స్ట్రైక్.
అంటే ఇక్కడ మొత్తం మీరు చూస్తే విడదీయడం అనేది జరిగింది, కలుపుకొనటం అనేది కూడా జరుగుతుంది అనేది ఈ ఆర్టికల్ బ్యూటిఫుల్ గా ఆర్టికులేట్ చేస్తున్నాడు. ఆర్టికులేట్ అంటే క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది. ఇన్ ఎ సెన్స్ మిస్టర్ రావ్ బిగాన్ టు అండర్మైన్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ తెలంగాణ. అండర్మైన్ అంటే ఏంటి అంటే గనక తగ్గించడం. ఓకే, దట్ హీ వోచ్ టు రిప్రజెంట్ ఇన్ ద డేస్ ఆఫ్ ద స్ట్రగుల్. హామీ ఇవ్వడం జరిగింది, ఓ చుట్టూ హామీ ఇచ్చారు కేసీఆర్ చాలా మందికి ఉద్యోగాలు ఇస్తాను అని తెలుగులో చెప్పుడు కంటే మిస్టర్ చంద్రశేఖర్ రావు వౌచ్ టు రిప్రజెంట్, వౌచ్ టు రిప్రజెంట్ అంటే హామీ ఇవ్వడాన్ని వౌచింగ్ అంటామండి. వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ అమ్మ. రిప్రజెంట్ ఇన్ ద డేస్ ఆఫ్ ద స్ట్రగుల్ ఫర్ ఎ సెపరేట్ స్టేట్. సెపరేట్ స్టేట్ కోసం ఆయన మరి చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఈవెన్ బేసిక్ పబ్లిక్ ప్రొటెస్ట్ ఫర్ ఇష్యూస్ రిలేటెడ్ టు దళిత్స్, ఆదివాసీస్ అండ్ ద యూత్ వర్ రొటీన్లీ డినైడ్ పర్మిషన్. There was an active process of demobilization that was sought to be compensated by welfare and doles to different sections of the society. Okay, but what this model of governance did over a period of time was to undermine and denigrate the regional spirit of taking pride in the very identity of Telangana on the one hand and creating a political vacuum on the other. ఈ లాస్ట్ సెంట్ 2-3 లైన్స్ చదువుతాను చూడండి. బట్ వాట్ దిస్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ డిడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే దాని యాక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే was to undermine and denigrate the regional spirit of taking pride in the very identity of Telangana. అయితే ఈ గవర్నెన్స్ కొంచెం ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకు అంటే గనక మెయిన్ ఐడెంటిటీ, ఆ కల్చరల్ ఐడెంటిటీ కానీ రీజనల్ స్పిరిట్ కానీ కొంచెం కోల్పోయింది ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ క్రియేటింగ్ పొలిటికల్ వాక్యూమ్ ఆన్ ద అదర్. పొలిటికల్ స్పేస్ కూడా చేపించింది. అందుకని ఈ పొలిటికల్ వాక్యూమ్ స్పేస్ అయితే ఏదో దాన్ని వచ్చి మరి బీజేపీ ఆక్రమించడం జరుగుతుంది, ఎంక్రోచ్ చేయడం జరుగుతుంది. అంటే దీన్నే ఇన్ రోడ్ అంటాం అనమాట. ఏ కైండ్ ఆఫ్ సోషల్ మూవ్మెంట్. లాస్ట్ లో సోషల్ మూవ్మెంట్ అంటున్నాడు, చూద్దాం. ఇట్ ఈస్ దిస్ సోషల్ అండ్ పొలిటికల్ వాక్యూమ్ దట్ ద బీజేపీ ఈస్ బిగినింగ్ టు ఫిల్. నేను ఇంకా ఆల్రెడీ మీకు చెప్పేశాను. సోషల్ సామాజికంగాను పొలిటికల్ గాను రెండింటిగాను. సోషల్లీ ద యూత్ ఆర్ అమాంగ్. సో సోషల్ ఫ్యాక్టర్ ఏంటో వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు. సోషల్లీ యాడ్వర్బ్ యూజ్ చేసిండు, చూసారా, యాడ్వర్బ్. ఓకే, సోషల్లీ ద యూత్ ఆర్ అమాంగ్ ద ఫస్ట్ సెక్షన్స్ టు హ్యావ్ వాక్డ్ across and announced their support for the BJP that projects itself as both anti-establishment and an outsider to the hegemonic political culture. అంటే ఆధిపత్యం గల పొలిటికల్ కల్చర్ ఏదైతే ఉందో దానికి మేము యాంటీగా ఉన్నాం అని చెప్పేసరికి యూత్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి మక్కువ చూపించడం జరిగింది బీజేపీ పార్టీకి. With the additional but silent role of the RSS, the BJP becomes by default not just a political party బట్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ సోషల్ మూవ్మెంట్. బీజేపీ అనేది పొలిటికల్ పార్టీ కాదు, ఒక సామాజిక మూవ్మెంట్ ధోరణిగా మరి ముందుకు పోతోంది ఇప్పుడు. యూత్ హూ హ్యాడ్ ఎర్లియర్ ర్యాలీడ్ ఫర్ సోషల్ డిమాండ్స్ ఆఫ్ ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కన్వర్టింగ్ కాంట్రాక్చువల్ జాబ్స్ టు ఫుల్ టైం. మరి యూత్, తెలంగాణ యూత్ మరి చాలా కష్టపడడం, ఇప్పటికీ కష్టపడడం జరుగుతోంది. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ టుడే సీ ద ఐడియాలజీ ఆఫ్ హిందుత్వ యాజ్ ఎ కరెక్షన్ టు ద హ్యూబ్రిస్ ఆఫ్ హ్యూబ్రిస్ అంటే కనుక పొగరు. హ్యూబ్రిస్ అంటే పొగరు. ఎంత బ్యూటిఫుల్ టెర్మినాలజీ అండి వీళ్ళ పేపర్లో. హామీ ఇవ్వడాన్ని వౌచ్ టు అంటామని, పరువు తీయుటని డెనిగ్రేట్ అంటామని, ఆధిపత్యాన్ని హెజిమోనీ అంటామని, హ్యూబ్రిస్ అంటే పొగరు అని బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. హ్యూబ్రిస్ ఆఫ్ ఏ చీఫ్ మినిస్టర్ ఫైండింగ్ రెజొనెన్స్ అంటే ప్రతిధ్వని ఇన్ ద బీజేపీ స్పీచ్ అగేన్స్ట్ ద డైనాసిటీ రూల్ ఆఫ్ మిస్టర్ రావ్ అండ్ హిస్ ఫ్యామిలీ. డైనాసిటీ అంటే తెలుసు కదా మనకి, ఎన్నో డైనాసిటీలు జరిగినాయి, ఇప్పుడు ఇంకో రావ్ డైనాసిటీ మొదలవుతుందని పేపర్లో ఇక్కడ వాడు క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. The BJP's brand of nationalism becomes an empty signifier for a moral correction of all that has gone wrong with the legitimate aspirations in a new state. Next, in more tangible political terms, tangible ante spastanga, that can be touched. For example, మనం కామర్స్ చదివేటప్పుడు tangible and intangible assets అని చదువుతాము. tangible అంటే that can be touched అంటే పట్టుకునే, ఇంటాంజిబుల్ అంటే ఓన్లీ స్పిరిచువల్ ఉంటాయి అన్నట్టు. సో స్పిరిచువల్ అంటే మనం పట్టుకోలేం, ఓన్లీ ఫీల్ అవ్వగలం. ఇన్ మోర్ టాంజిబుల్ పొలిటికల్ టర్మ్స్ అంటే స్పష్టంగా అంటే కంటికి కనపడేటట్టు ద బీజేపీ సక్సీడింగ్ ఇన్ స్టోకింగ్ లేటెంట్ రిలీజియస్ ప్రెజుడైజెస్. ప్రెజుడైజెస్ అంటే పక్షపాతాలు, లేటెంట్ అంటే బయటికి కనపడవు అవి. ఓకే, స్టోకింగ్ అంటే కొట్టడం. అంటే ఎంత బ్యూటిఫుల్ ఇవ్వడం జరిగింది. స్టోకింగ్, ఐరన్ ని మనం కొడతాం ఇలాగ టక్ 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 అని సౌండ్ వస్తుంది చూసారు మెకానిక్ షాప్ కి వెళ్తే. ద బీజేపీ సక్సీడింగ్ ఇన్ స్టోకింగ్ లేటెంట్ రిలీజియస్ ప్రెజుడైజెస్ అంటే
సక్సీడ్ అవుతోంది. ఎలాగా అంటే బయటికి కనపడని రిలీజియస్ పక్షపాతాలు అమాంగ్ caste Hindus and upper middle class professionals and the landed agrarian sections of society. Agrarian అంటే రైతులు. It is also being aided by the heightened communal pitch of leaders such as Akbaruddin Owaisi. Okay, it is also being aided అంటే helped అన్నమాట. ఓకేనా అండి, by the heightened communal pitch of leaders such as Akbaruddin Owaisi at the other end of the social ladder. With the decline of the TDP that enjoyed a large support base okay, among the OBCs, much of the OBC social base has now moved to the BJP. మరి OBC మొత్తం అంతా కూడా మరి బీజేపీ వైపు వెళ్ళిపోయింది. ఎందుకంటే టీడీపీ అనేది ఇంతకుముందు ఓబీసీస్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు దాంట్లో, ఇప్పుడు వీళ్ళు మరి బీజేపీకి మొగ్గు చూపించారు. అండ్ అక్బరుద్దీన్ ఓవైసీ ఏదైతే కమ్యూనల్ పిచ్ ఎక్కువైందో దాని వల్ల ఏమైందంటే చాలా మందికి ఏమైంది అంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఎందుకు ఇలా చేస్తున్నారు, సో ఈయన బీట్అవుట్ చేయడానికి ఇంకో పార్టీ రావాలి కదా, ఈక్వలెంట్ ఒక పార్టీ ఏముంది, ఇంకా బీజేపీ మిగిలింది. సో ద విజిబుల్ ఫేసెస్ ఆఫ్ పొలిటికల్ leadership of the BJP today, Mr. T. Raja Singh Lodh and Bandi Sanjay Kumar, belong to the OBC community. This has further established the credentials of the BJP. అంటే వీళ్ళిద్దరూ కూడా రాజా సింగ్ అండ్ బండి సంజయ్ కుమార్ ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వారు కావడం వల్ల ఇంకా ఎక్కువ పాయింట్స్, క్రెడెన్షియల్స్ అంటే పాయింట్స్ అన్నమాట. ఓకే, కనపడే పాయింట్స్, కనపడని పాయింట్స్ ని బ్రౌనీ పాయింట్స్ అంటాం. This has further established has plus V3. ఇక్కడ కూడా మరి present perfect tense ఉంది, చూసుకోండి. Present perfect tense అంటే have plus V3, has plus V3 చూసుకో. Past perfect tense అంటే had plus V3. So this has further established the credentials or points of the BJP as a bottom up subaltern party close to the ground. దిగు స్థాయి పార్టీ లేదా మరి దిగు స్థాయి పార్టీ నుంచి మరి బాటమ్ అప్ పైకి లేవడం జరుగుతోంది. ఓకే, క్లోజ్ టు ద గ్రౌండ్. ఎస్టాబ్లిష్ ద ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి. దిస్ హస్ ఫర్దర్ ఎస్టాబ్లిష్డ్ ద క్రెడెన్షియల్స్ ఆఫ్ ద బీజేపీ యాజ్ ఎ బాటమ్ అప్ సబాల్టన్ పార్టీ క్లోజ్ టు ద గ్రౌండ్. అంటే దాని అర్థం ఏంటంటే ఒక దిగు స్థాయి పార్టీ ఏదైతే ఉందో అది క్లోజ్ టు ద గ్రౌండ్. గ్రౌండ్ అంటే గ్రౌండ్ కాదు, క్లోజ్ టు ద అచీవ్మెంట్ అని దాని అర్థం. అక్కడ ఇడియం కింద ఇవ్వడం జరిగింది, అంటే జాతీయం. దిస్ ఈస్ ఇన్ టర్న్ లింక్డ్ టు ద మస్కులర్ మోడ్ ఆఫ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ some of these leaders and caste groups that is now taking the shape and content of aggressive హిందుత్వ పాలిటిక్స్. అంటే ఏదైతే దూకుడు ఉందో మరి ఏదంటే హిందుత్వ పాలిటిక్స్ అనలే, అగ్రెసివ్ హిందుత్వ పాలిటిక్స్ అన్నాడు. అగ్రెసివ్ బ్యాంకింగ్ అంటే ఏంటో చెప్పాను, ఇప్పుడు అగ్రెసివ్ హిందుత్వ పాలిటిక్స్ అనేవి మరి స్టార్ట్ అవుతున్నాయి. మరి ఎక్కడ దాకా వెళ్తుందో మనం చూడాలి. ఓకేనా అండి. అండ్ లాస్ట్ కి వచ్చేసరికి నోట్స్ ఫర్ ద టిఆర్ఎస్ కి మేము మిమ్మల్ని నోట్స్ ఎలా రాసుకోమంటాను, టిఆర్ఎస్ ఒక నోట్స్ రాసుకోవాలి. వన్ హ్యాస్ టు వెయిట్ అండ్ వాచ్ టు సీ వెదర్ ద టిఆర్ఎస్ డస్ కోర్స్ కరెక్షన్. టిఆర్ఎస్ తన కోర్స్ ని అంటే దాని కరికులం ని, దాని యొక్క పద్ధతిని మార్చుకోతుందా లేదా చూడాలి. which would mean allowing space for social mobilization, bringing back issues of education and employment, ఓపెనింగ్ అంటే ఎడ్యుకేషన్ కి ఎంప్లాయ్మెంట్ కి మరి మార్గాలు ఓపెన్ చేయాలి. ఓపెనింగ్ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ అకాడమిక్స్, జర్నలిస్ట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ సోషల్ యాక్టివిస్ట్, రైజింగ్ ద కన్సర్న్స్ ఆఫ్ దళిత్స్ అండ్ ట్రబుల్స్. మరి కమ్యూనికేషన్ అనమాట అంటే అకాడమిక్స్ ని, ఓకే, అంటే కాలేజెస్ ని, వాటిని అన్నిటిని, జర్నలిస్టులని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని, సామాజిక మరి యాక్టివిస్టులని, వీళ్ళందరినీ కలిపి మరి వాళ్ళందరూ ఏం మాట్లాడారో వాటిని ఒక మీటింగ్ లో పెట్టి సామరస్యంగా ముందుకు పోవాలని చెప్తున్నాడు. ఇట్ వుడ్ ఆల్సో మీన్ ఎక్స్టెండింగ్ అండ్ ఓలివ్ బ్రాంచ్ టు ద యూత్. ఓలివ్ బ్రాంచ్ అంటే గనక ఒక పీస్, ఆఫరింగ్ పీస్ టు సమ్వన్ అనమాట. ఆఫరింగ్ పీస్ టు సమ్వన్, ఆఫరింగ్ పీస్ టు సమ్వన్. ఓలివ్ బ్రాంచ్ తెలుసు కదండి, మన ఒలింపిక్ గేమ్స్ లో ఓలివ్ బ్రాంచ్ ఇలా ఉంటుంది. ఓకే, అండ్ యునైటెడ్ నేషన్స్ మీరు ఇది చూస్తే కనుక ఆ లోగో చూస్తే యునైటెడ్ నేషన్స్ లో మరి ఏముంటదండి, అన్ని కలిపి నేషన్స్ అన్ని ఉన్నప్పుడు ఓలివ్ బ్రాంచ్ పెడతాడు. ఎందుకు ఓలివ్ బ్రాంచ్? పీస్ తో ఉండండి, ప్రశాంతతతో ఉండండి అని. సో ఆఫరింగ్ పీస్ టు సమ్వన్, creating more employment and continuing with the various welfare schemes that the TRS had successfully put in place. It would above all require Mr. Rao to eschew hubris. Eschew అంటే అని చెప్పి అవాయిడ్ చేయట. మరి ఏంటంటే హ్యూబిరీస్ అంటే పొగరు. ఆయన పొగరు ఎంతైనా సరే ఇగ్నోర్ చేయాలి, అవాయిడ్ చేయాలి. అండ్ రిటర్న్ టు రిప్రజెంటింగ్ ద స్పిరిట్ ఆఫ్ తెలంగాణ. అజయ్ గుడవర్తి ఈజ్ అసోసియేట్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఈ ఆర్టికల్ రాసింది ఆయన అండి. ఆయనకి ఫస్ట్ మనం సలాం చెప్పాలి. ఆగండి ఒక్క నిమిషం. ఏం సార్ అనుష్క ముంబై ఇట్నావు, జస్ట్ వినండి ఒకసారి. మొమెంటం అని మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఒక చిన్న ఫిజిక్స్ కాన్సెప్ట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా.
ఓకే, ఎవరికైతే అనవసరం అనుకున్నారో వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఏమేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనుష్క అంటే ఇష్టం అండి. అయితే అనుష్క నా కోసం కార్లో వచ్చి వెయిట్ చేస్తున్నది. ఓకే, మా ఫ్రెండ్ వచ్చిండు, రాజేష్ అని నా ఫ్రెండ్ వచ్చిండు. నా పేరు అగ్నేష్. అయితే రాజేష్ అనేవాడు వచ్చి సార్ 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 అనుష్క వచ్చింది మీకోసము వెయిట్ చేస్తుంది సార్ అన్నాడు. నేను అన్నాను అవునా ఎక్కడుందిరా భయ్ అన్నా. ఎక్కడుందో నాకు తెలియదు కానీ మీకు కరెక్ట్ గా ఒక ఒక 100 మీటర్ల దూరంలో ఉంది సార్ అన్నాడు. ఎంత అన్నాడు? 100 మీటర్స్ దూరంలో కార్ నుంచి బయటికి దిగి వెయిట్ చేస్తుంది సార్. అదిగోండి సార్ మీ అంకే చూస్తుంది సార్. వాడు నాకు ఓన్లీ డిస్టెన్స్ చెప్పిండు. ఏం చెప్పిండానా? డిస్టెన్స్. డిస్టెన్స్ ఎంత చెప్పిండాడు? 100 మీటర్స్ అన్నాడు. సో ఓన్లీ డిస్టెన్స్ చెప్పిండు. అప్పుడు నేను అడుగుతాను, ఒరే రాజేష్ 100 మీటర్స్ కరెక్టే, అది నార్తా ఈస్టా వెస్టా సౌతా అని అడిగితే నాకు తెలియదు సార్ అన్నాడు. అంటే ఓన్లీ డిస్టెన్స్ చెప్పిండు 100 మీటర్స్. దీంట్లో డైరెక్షన్ లేదు. డిస్టెన్స్ లో ఓన్లీ ఆ లెంత్ ఉంటుంది కానీ డైరెక్షన్ లేదు. దీన్ని మనం స్కేలార్ క్వాంటిటీ అంటామండి. ఏమంటాం? స్కేలార్ క్వాంటిటీ అంటాం. స్కేలార్ క్వాంటిటీ, దిశ మాత్రం లేదు. ఓకే, అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు ఇంకో కాన్సెప్ట్ చెప్తాను. కేస్ 2, సురేష్ వచ్చాడు. సురేష్ అనేవాడు వచ్చి సార్ సార్ మీకు అనుష్క అంటే ఇష్టం కదా, కారు దిగినది ఇప్పుడే మీకోసం వెయిట్ చేస్తుంది. నేను అంటాను ఎక్కడ ఉందిరా అంటాను. 100 మీటర్స్ దూరం నార్త్ ఈస్ట్ వైపు వెళ్ళండి సార్, అక్కడ ఉన్నది మీకోసం అన్నాడు. ఇప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఈయన నాకు డిస్టెన్స్ తో పాటు ఏం చెప్పిండన్నా అంటే గనక డిస్టెన్స్ తో పాటు డైరెక్షన్ కూడా చెప్పిండు. అంటే డిస్టెన్స్ తో పాటు డైరెక్షన్ ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. ఏమంటాం? డిస్ప్లేస్మెంట్ అంటాం. సో డిస్ప్లేస్మెంట్ నాకు కావాలి, డిస్టెన్స్ ఎవరికి కావాలి? దీన్నే మనం వెక్టార్ క్వాంటిటీ అంటాం. వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటంటే నాన్న డిస్టెన్స్ తో పాటు డైరెక్షన్ కూడా ఉంటది. అర్థమైందా అండి? అది నేను అంటుంది. సో మూమెంట్ కూడా ఉండడాన్ని మనం ఏమంటామంటే వెక్టార్ క్వాంటిటీ అంటాం. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే దాన్ని స్కేలర్ క్వాంటిటీ అంటాం. ఇది కాకుండా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ తో కన్వే చేశాను. సో రాజేష్ వచ్చి నాకు 100 మీటర్ల దూరంలో అనుష్క ఉన్నది సార్ అని చెప్పడాన్ని స్కేలార్ క్వాంటిటీ అంటాం. సురేష్ వచ్చి నాకు 100 మీటర్ల దూరం నార్త్ ఈస్ట్ వైపు మరి అనుష్క ఉన్నది సార్ అని చెప్పడాన్ని డిస్ప్లేస్మెంట్ వెక్టార్ క్వాంటిటీ అంటాం. అయితే మొమెంటం అనేది మనం ఫిజిక్స్ లో చదువుతాం. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను. స్పీడ్. సార్ ఆడు బాగా స్పీడ్ పోతుండే సార్ కార్లో, అనుష్క మేడం చూడండి సార్ స్పీడ్ పోతుంది సార్ మేడము. సో స్పీడ్ అంటే ఏంటి? డైరెక్షన్ చెప్పలేదు, నేను స్పీడ్ గురించి చెప్పాను. ఇదేమవుతుందండి? స్కేలర్ క్వాంటిటీ అవుతుంది. స్కేలర్ క్వాంటిటీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ చూడండి. స్పీడ్ గా పోతుండు సార్, నిజామాబాద్ వైపు స్పీడ్ గా పోతుండు సార్, వైజాగ్ వైపు స్పీడ్ గా వెళ్తున్నాడు సార్. సో వైజాగ్ వైపు స్పీడ్ గా వెళ్తున్నాడు సార్ అంటే డైరెక్షన్ కూడా చెప్పాం. దాన్ని మనం వెలాసిటీ అంటాం. సో వెలాసిటీ అంటే స్పీడ్ తో పాటు డైరెక్షన్ కూడా ఉండడం. సో వెలాసిటీ అనేది ఏమవుతుందంటే వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. ఏమవుద్దమ్మా? వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. ఐ రిపీట్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ లేకపోతే ఓన్లీ డిస్టెన్స్ కానీ స్పీడ్ కానీ ఉన్నప్పుడు మనం దాన్ని స్కేలర్ క్వాంటిటీ అంటాం. ఆ డిస్టెన్స్ కి లేదా ఆ స్పీడ్ కి డైరెక్షన్ కూడా పెడితే వాటిని వెక్టార్ క్వాంటిటీ అంటాం. మిమ్మల్ని ఒక యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడిగిన క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ప్రిలిమినరీ ఎగ్జామ్ లో. మొమెంటం అనేది స్కేలార్ క్వాంటిటీయా లేకపోతే వెక్టార్ క్వాంటిటీయా అనేది బ్యూటిఫుల్ క్వశ్చన్ అన్నమాట. సో మీకు క్లూ కూడా ఇస్తా. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. వెలాసిటీ. నాకు ఆన్సర్ తెలియదు, మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి, చూస్తూ ఉంటాను. బాయ్, సీ యూ. హలో, నోట్స్ రాసుకొని లైక్లు షేర్లు సబ్స్క్రైబ్ చేయండి.